ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మన కొప్పరేశ్వర్ అన్న పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గారి ప్రచారం ఈ రోజుతో లాస్ట్ ముగుస్తుంది. మరి ఈరోజు చాలా బ్రహ్మాండంగా ప్రజలను ఎక్కడ కలిసినా కూడా అందరూ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారికి ఎంపీ సీట్లను గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మరి ఒకటి తప్ప మిగతా ఏమీ చేయలేదు. మరి ఏదైనా అడిగితే ఆగస్టు తర్వాత చేస్తామని చెప్పేసి మాట మారుస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కాబట్టి కొప్పరేశ్వర్ అన్న చాలా భారీ మేర గెలిచిన చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నాము. జై బీఆర్ఎస్, జై ఈశ్వర్ అన్న, జై కేసీఆర్. కారు గుర్తుకే ఓటేసి అన్నకు అత్యధిక మెజార్టీ ఇచ్చేసి గెలిపేయాలని చెప్పి అందరికీ 33వ డివిజన్ గోదావరిఖని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారంలో చివరి రోజు పురస్కరించుకొని ఈరోజు ప్రజల్లో ప్రతిసారి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ ముక్త కంఠంతో ఒకటే మాట అంటున్నారు, ఈసారి కొప్పులేశ్వర్ అన్ననే ఖచ్చితంగా గెలుస్తారు, అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించి ఈశ్వర్ అన్నకు గిఫ్ట్గా కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇద్దామని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము రోజుకు ఫస్ట్ మొదట్లో ఏమనుకున్నాం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే మనకు తక్కువ సీట్లు వస్తాయని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. రోజుకు ప్రచారంలో ప్రజలందరూ కాంగ్రెస్ మూలంగా విరక్తి చెంది ప్రజలందరూ కేసీఆర్ వైపు మొగ్గు చూపి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా కారు గుర్తుకు ప్రజలందరికీ ఒకటే మనవి, మీరు చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి మనకు రావద్దు అంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి కేసీఆర్ గారిని కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన అందరం కేసీఆర్ గారికి మనం ఆయనతోనే ఉన్నామని నిరూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చంద్రబాబు నాయుడు.